Hi viewers, welcome to Saima Review. సంక్రాంతి సినిమాల బరి సిద్ధమైంది. ఆ బరిలో ముందుగా దిగిన పుంజు తల అజిత్. చాలా కాలం తర్వాత ఒక కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ తో అజిత్ చూపించాడు తెగింపు. యాక్షన్ డ్రామా జోనర్ లో తన మార్కును నిరూపించుకున్న డైరెక్టర్ హెచ్ వినోద్ అండ్ తాలా అజిత్ కాంబినేషన్ గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన మరో యాక్షన్ డ్రామా విత్ సోషల్ మెసేజ్ తెగింపు. ట్రైలర్ లో చూపించినట్టు ఈ మూవీ ఒక బ్యాంక్ రాబరీతో స్టార్ట్ అయ్యి ఒక సోషల్ మెసేజ్ తో ఎండ్ అవుతుంది. ఇక ఈ మూవీ కలెక్షన్ లోకి వెళ్తే ఒక గ్యాంగ్ ఒక బ్యాంక్ రాబరీ చేసే ప్లాన్ తోటి ఈ మూవీ స్టార్ట్ అవుతుంది. ఆ గ్యాంగ్ బ్యాంక్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఆల్రెడీ ఆ బ్యాంక్ రాబరీ చేయడానికి వచ్చిన డార్క్ డెవిల్ అజిత్ ని ఎలా మీట్ అయ్యారు, అజిత్ వాళ్ళని ఎలా డబుల్ క్రాస్ చేశాడు అండ్ అజిత్ కి బ్యాంకర్స్ కి ఉన్న సంబంధం ఏంటి అని చూపించే విషయంలో ఫస్ట్ హాఫ్ అంతా నడుస్తుంది. ఇక సెకండ్ హాఫ్ కి వస్తే ఎవరి డార్క్ డెవిల్, డార్క్ డెవిల్ కి బ్యాంక్ చైర్మన్ కి ఉన్న బ్యాక్ స్టోరీ ఏంటి, బ్యాంక్ చైర్మన్ చేసిన స్కామ్ ఏంటి, దాన్ని అజిత్ అండ్ మంజు వారియర్ ఎలా ఎక్స్పోజ్ చేస్తారు అండ్ ఎలా సాల్వ్ చేస్తారు అన్నదే సెకండ్ హాఫ్. ఇక ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ లో బ్యాంక్ లో జరిగే యాక్షన్ సీక్వెన్సెస్ కానీ అండ్ మూవీ లాస్ట్ 30 minutes లో వచ్చే చేజింగ్ సీన్స్ కానీ మూవీకి హైలైట్ గా నిలుస్తాయి. అలాగే జిబ్రెన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, నీరవ్ షా అందించిన సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్స్. ఇక ఈ సినిమా ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది తాలా అజిత్. ఈ సినిమాలో తాలా అజిత్ వన్ మ్యాన్ షో చేశాడని చెప్పుకోవాలి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే తన యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, తన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, తన కామిక్ టైమింగ్ కానీ తాలా అజిత్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఈ మూవీ ఒక ఫీస్ట్ అని చెప్పుకోవాలి. ఈ సినిమాలో మనం మాట్లాడుకోవాల్సిన మిగతా ఇంపార్టెంట్ రోల్స్ మంజు వారియర్, సముద్రకర్ణి. వాళ్ళ పర్ఫార్మెన్సెస్ తో వాళ్ళ రోల్స్ కి 100% న్యాయం చేశారు. ఈ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా మధ్యలో జర్నలిస్ట్ ప్రభు క్యారెక్టర్ చేసిన కామెడీ ఆడియన్స్ కి మంచి రిలీఫ్ నిచ్చింది. ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్స్ తాలా అజిత్ పెర్ఫార్మెన్స్, జిబ్రాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ నీరవ్ షా సినిమాటోగ్రఫీ. అలాగే ఈ సినిమా మైనస్ పాయింట్ లాజిక్ లెస్ స్క్రీన్ ప్లే. ఇక ఈ సినిమా ఫైనల్ వెర్డిక్ట్ విషయానికి వస్తే లాజిక్ ని వెతకకుండా తాలా అజిత్ చేసిన మాస్ మ్యాజిక్ ని థియేటర్ లోనే చూడండి. ఈ మూవీకి సైమా ఇచ్చే రేటింగ్ 3.